అబద్ధాలు ఆడుతున్నానంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అబద్ధాలు ఆడతాను అమ్మమ్మ గారు. నేను కావాలని ఇదంతా చేయలేదు. మీరైనా నమ్మండి అమ్మమ్మ గారు. నన్ను అర్థం చేసుకోండి. ఊరుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. సీత, వాడిది చిన్నతనమే కదా సీత. నేను తప్ప వాడికి వేరే ప్రపంచం లేదు. నేను బాధపడేసరికి వాడు తట్టుకోలేకపోయాడు. నువ్వు ఇక్కడున్నావని తెలియగానే నాకే బాధేసింది. అందుకే వెంటనే సాకేతం తీసుకుని బయలుదేరాను. ఊరుకో ఊరుకో, కళ్ళు తుడుచుకో. నాన్న సాకేత్, పలకరించరా. నువ్వు పలకరిస్తే గాని మళ్ళీ సీత మామూలు స్థితికి రాదు. సీత, హర్ట్ చేశానా? పదండి పదండి. నువ్వు ఇక్కడున్నావన్న సంగతి మీ ఇంట్లో తెలుసా? మరి ఫోన్ అయినా చేసి చెప్పలేదా? వాళ్ళు కూడా చేయలేదా ఫోను? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది అమ్మమ్మ గారు. ప్రొద్దుట మీ నాన్న కోసం మీరంతా ఎలా టెన్షన్ పడ్డారు, నీ కోసం కూడా వాళ్ళంతా అలాగే టెన్షన్ పడతారు. పద పద వెళదాం. పద సీత, వెళ్దాం. సీత, త్వరలోనే ఈ దూరాలు అపార్థాలు లేకుండా చేస్తాను. మా పద్ధతిలో మా దగ్గరుండే రోజులు త్వరలోనే వస్తాయి. నువ్వు ఆ ఇల్లు మారితే గాని కన్నీళ్లు కష్టాలు దూరం అవ్వవు. సీత, నిన్నెప్పుడో మా అమ్మాయి అనిపించుకున్నా. ఇక నిన్ను మా ఇంటికి తీసుకురావడంలో ఆలస్యం చేయదలుచుకోలేదు. ఏమిటి ఆలస్యం అని ఎవరికీ అడిగే అవకాశం నేను ఇవ్వదలుచుకోలేదు. అయితే త్వరలోనే నాన్న కోరిక తీరబోతుందన్నమాట. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. ఇక పద, రారక్కన వెళదాం. కలవట్లేదమ్మా. ఏంటి సీత ఇంకా రాలేదు? మీరు టెన్షన్ పడకండి. మీరున్న పరిస్థితుల్లో ఏ ఆందోళన పడినా మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎప్పుడో వెళ్ళిన సీత ఇప్పుడు దాకా రాలేదంటే ఆందోళన లేకుండా ఎట్లా ఉంటానే? అది మా అమ్మే, మా అమ్మ. నాన్న ప్లీజ్, అక్కేదో పని మీద వెళ్ళినట్టుంది. మీరు బాధపడకండి. ఎంత కష్టపడి మిమ్మల్ని బతికించింది. మీ ఆరోగ్య పరిస్థితి అక్కకు తెలుసు కదా. వచ్చేస్తుంది నాన్న, మీరు ఎమోషనల్ అవ్వకండి. దాన్ని చూసేదాకా నా మనసు స్థిమితంగా ఉండదర్రా. ఈ టైంలో పిన్ని గారి కారు వచ్చిందేంటి? సీత, అక్క, సీత. సీత, వచ్చేసావమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం నమస్కారం. సీత కోసం కంగారు పడుతున్నారా? సీత నా మనవడ ఆఫీసులోనే ఉంది.
కబురేమీ లేదని కంగారు పడ్డారు కదా. బతిలాటంలో టైం తెలియలేదు. కబురు చేయడానికి సెల్ పనిచేయలేదట. కంగారులో నా మనవరాల్ని మళ్ళీ మీరేం మాట జారుతారో అని నేనే వెంట పెట్టుకుని వచ్చాను. సావిత్రి, మళ్ళీ ఆ అలగా జనం మొత్తాన్ని భోజనానికి పిలువు. మళ్ళీనా? ఇంకెప్పుడు పిలవను పిన్ని గారు. పిలవాలి సావిత్రి, తప్పదు. వాళ్ళ అనుమానం, నీ భయం తీర్చేయాలి. ఇంకెప్పుడు ఎవరూ కాదు, మేము కూడా అడగమమ్మా. మీరడిగే అవకాశాన్ని ఈ మంగమ్మ మీకు ఇవ్వదులేండి. అందరి నోళ్ళకి తాళం వేయడానికే శుభముహూర్తం నిర్ణయించాను. ఇక మీ అనుమానాలు, భయాలు అన్నీ మానేయండి. మరీ దగ్గరలో ముహూర్తం పెడితే మీరు ఉక్కిరి బిక్కిరైపోతారని మీకు సమయం ఇవ్వడానికే బహుళ సప్తమి తేదీ 22/2/2014 శనివారం, అనురాధ నక్షత్రాన, వృశ్చిక లగ్నం, సమయం రాత్రి 12:17 సాకేత్ సీతల పెళ్లి ముహూర్తం నిర్ణయించాను. స్వర్ణ, అలాగే అమ్మా. ఉభయ ఖర్చులు పెట్టుకునేదాన్ని, భోజనాలకు వెనక ముందు చూసేదాన్ని కాదు. అందుకే పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని పిలువు సావిత్రి. మీ అమ్మాయి పెళ్లి ఇంకెప్పుడు అని అడిగిన వాళ్ళందరినీ పిలువు. పెళ్లి చూసి కళ్ళు తేలేసి వెళ్ళాలి. నీ అదృష్టాన్ని, నీ బిడ్డ అదృష్టాన్ని చూసి పైకి పొగిడి లోపల లోపల కుళ్ళుకుంటూ వెళ్ళాలి. చూడు, ఈ రోజు నుంచి ఎవరి కళ్ళలోనూ కన్నీళ్లు కనిపించడానికి వీల్లేదు. ఎవరు ఏ విషయంలోనూ కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? అలాగే పిన్ని గారు. చాలా సంతోషమమ్మా. పొద్దుటి నుంచి కలతపడ్డ మనసుకి శుభవార్త చెప్పి మనసు కుదుట పడేటట్లు చేశారు కదా. సాకేత్, ఇక్కడదాం పద. పిన్ని గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏమిటి? తీపి కబురు చెప్పాను, నోరు తీపి చేసి పంపుదామని. ఓ, ఇదిగో అమ్మా. సీత, అమ్మమ్మ గారికి ఇవ్వు. అమ్మమ్మ గారు, మ్మ్. సాకేత్, పెడదాం పద.
మీరంతా కలలు కంటూ నిద్రపోండి. పద సాకేత్. బాయ్. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ అందుబాటులో లేదు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ అందుబాటులో లేదు. అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుందేంటి? సీత గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఎవరై ఉంటారో? నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? సీత గారు కనపడడం లేదని స్వర్ణ కాల్ చేసింది. సీత గారు వచ్చారా? సీత గారి ఫోన్కి మీ ల్యాండ్ లైన్కి ట్రై చేసి ఏ విషయం తెలియక ఇలా వచ్చాను. వచ్చేసింది బాబు. అది అల్లుడుగాని కలవడానికి వెళ్ళిందట. అలాగా? సరే అండి, వస్తాను. ఆ, ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే వస్తాను. సావిత్రి, ఎవరు? రఘురామ్ అండి. సీత వచ్చిందో లేదో కనుక్కోడానికి వచ్చాడు. పాపం, ఇంత రాత్రి శ్రమ తీసుకుని వచ్చాడా? చాలా రుణపడిపోతున్నావు అతనికి. ఇదిగో రఘురామ్, చేయి చాపు. దేనికండి పంచదార? ముందు చేయి చాపమ్మా. మా సీత పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. మా సీత పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. ముహూర్తం శుక్రవారం సాయంత్రం 8 గంటలకి. కంగ్రాట్స్ సీత గారు. వస్తాను సీత గారు. మంచిది బాబు. సీత, నడమ్మా. పద.
వస్తాను సీత గారు. బ్యూటిఫుల్ సీత. ఎవరు నేనెవరు రాసినదెవరు మన కథలు నువ్వు నేను చేసినదా